అదే డబ్బులు వేయించుకున్నారు. అదే మరి మాట్లాడతారా ఏమన్నా, లేదంటే డైరెక్ట్ స్టార్ట్ ఏమని చేస్తాను. ఒకవేళ ఇది చేస్తున్నట్టు బయట తెలిసింది అనుకో, మళ్ళీ మా డాడీ పరుగు పోతుంది. సో అది నాకు భయం. అందుకనే మా డాడీ పేరు కానీ ఈయన మా డాడీ అని కానీ నేను చెప్పను. మరి ఒకవేళ ఇది పొరపాటున బయటపడితే ఏం చేస్తారు మరి? కౌలుగల దగ్గరికి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం, అందుకని నాకు భయం. అంటే ఫోన్లో మరి అంత ధైర్యంగా మాట్లాడారు, మరి ఇక్కడికి వచ్చాక ఫోన్లో మాట్లాడాను మేడం నేను. ఇంకా డైరెక్ట్ ఇంకా వచ్చేసరికి నాకు భయం వేస్తుంది. నాకు మేమే రావచ్చా దగ్గరికి? అంటే అక్కడికి వచ్చేసరికి అట్లా ఎట్లాగో చీకటి ఉంటుంది మా బెడ్రూమ్లో. ఓకే. అంటే మీరు ఇప్పుడు మాట్లాడడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కదా? లేదు, అంటే కొంచెం ఫ్రీ అయ్యాను అనుకోండి, లైక్ కంటిన్యూ అయిపోయారా మీరు? ఫ్రీ అయ్యాను ఇప్పుడు. నిజంగా ఫ్రీ అయిపోయారా? నిజంగా ఫ్రీ అయిపోయాను మేడం. చూస్తుంటే అలా లేరు మీరు. ఫ్రీ అయ్యాను. హలో గైస్, నేను శివ కలిసి ఒక కేసు అనేది డీల్ చేసినాము. ఆ కేసు డీల్ చేయడం వల్ల మాకు ఎన్ని నెత్తి నొప్పులు వచ్చినాయి. ఇంకొకటి అదే కాకుండా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి. మా ప్రాణాల పైకి వచ్చింది అది. ఆ వీడియో మేము క్రేజీ ఛానల్ వేసినా అది కొంచెం కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఇంకొకటి ఏంటంటే శివ దాంట్లో వేసినా కొంచెం యూట్యూబ్లో నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే వీడియో ఫస్ట్ తీసుకోవట్లేదు, అప్లోడ్ చేద్దామంటే తీసుకోవట్లేదు మా ఛానల్లో. సో చిల్కాకి అనే ఛానల్లో ఆ వీడియో ఇచ్చినాము, ప్లీజ్ ఒకసారి చూడండి. మాకు ఒకవేళ మేము కేసు సాల్వ్ చేసినాం అనుకో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మేము మ్యాక్సిమం చాలా అదండి, ఒకవేళ అమ్మాయి కేసులు అమ్మాయి సఫర్ అవుతున్నారు అంటేనే తీసుకుంటాము. ఎందుకంటే అన్న అయిపోయిన తర్వాత ఇట్లా మా మీదకే వస్తారు రివర్స్. ఆ కేసు వల్ల మాకు మా ప్రాణాల మీద దాకా వచ్చింది. అదే కాకుండా మేము చాలా సఫర్ అయినాం. ఇంకొకటి ఏంటంటే మేము వీడియోలు మానేసుకుందాము అన్నంత బాధపడ్డాము. ఒక్కోసారి మీరు చిల్కాక ఛానల్ ఓపెన్ చేసి ప్లీజ్ ఆ వీడియోని చూడండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. పిల్ల ఎంతసేపు తెలియదు, నాకు ఎందుకో ఏదో బిస్కెట్ అవుతుందో తేడా కొడుతుందో అనిపిస్తుంది. పైసలు లేపేసి రాదంటవా? ఏమో అదే అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఫోన్ చేయలేదు. మరి ఫోన్ చేస్తుందేమోలే. ఇప్పుడు ఎంత అవుతుంది అక్క? ఆ పిల్ల ఎన్ని గంటలకు 6 o'clock వరకు వస్తా అని చెప్పేసి అంటుంది. నువ్వు ఏంటంటావు? నేను ఆ పిల్ల వచ్చిందంటే నేను బయటికి పోతా. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఒకవేళ ఆ పిల్ల మంచిగా కోఆపరేట్ చేసింది అనుకో, సరే లేదంటే చిన్న వర్క్ ఉందని ఆ పిల్లని పంపించేసి, లేదు నాటకాలు అయ్యిందనుకో, ఒకవేళ చేసింది ఆ పిల్ల అంటే ఒకవేళ నిజంగా ప్రాసిక్యూటర్ అయితే ఆ పిల్లని పంపించేసేసివా, లేదు ఇట్లా నాటకాలు అయినాయి అనుకో, ఒకవేళ డబ్బులు గిబ్బులు ఏమైనా అయినాయి అనుకో, ఎవరన్నా వచ్చారు అనుకో, అప్పుడు నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. ఈ పిల్ల ఫోన్ లిఫ్ట్ చేస్తలేదా? స్కామ్ చేసింది, అయింది 6,000. ఒకసారి మళ్ళీ మెసేజ్ పెట్టింది శివ, ఐఎమ్ బిజీ, కాంట్ టాక్ రైట్ నౌ. హలో మేడం, ఎక్కడి దాకా వచ్చారు? వస్తున్నారా? అదే లొకేషన్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఏంటనే అర్థం కావట్లేదు, మీరు కొంచెం కిందకి వస్తారా? ఓకే మేడం, నేను వస్తున్నాను, ఉండండి. పైకి ఏమైంది? అక్కడనే ఆగిపోయినా, లొకేషన్ అర్థం కాలేదా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నువ్వు వస్తలేవేమో అని చెప్పేసి అనుకున్నాను. కొంచెం వాటర్ ఇస్తారా? వాటరా? తీసుకొస్తా.
చాలా చాలు. చెప్పు. చెప్పండి. అదే డబ్బులు వేయించుకున్నారు, అదే మరి మాట్లాడతారా ఏమన్నా, లేదంటే డైరెక్ట్ స్టార్ట్ ఏమని చేద్దాం? ఇప్పుడే కదా వచ్చాను, 5 minutes టైం కావాలి. 5 minutes ఇప్పుడు ఉన్నదే మీరు 3 hours మేడం, మీరు అడిగిందే మీరు 3 hours నేను ఇప్పుడు 12K పే చేసిన, మళ్ళీ మీరు 5 minutes టైం కావాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే చాలా లాంగ్ నుంచి కదండి వచ్చాను, కొంచెం టైర్డ్ అయిపోయాము, 5 minutes టైం కావాలి. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను యాక్చువల్గా మా డాడీ ఏమంటారు పొలిటీషియన్, ఇక ఇది మా డాడీ వాళ్ళది అంటే లైక్ గెస్ట్ హౌస్, ఇంకా నేను అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి హ్యాంగ్ అవుట్ అవుతుంటాను అంతే. పొలిటీషియన్ మరి ఎవరితో? అదే అర్థం కాదు. పొలిటీషియన్ అంటున్నారు కదా, అవును. అంటే ఏ పార్టీలో చేస్తారు, ఎవరితో? అంటే పార్టీ అంటే అది ఇంకా చెప్పలేను మేడం నేను, ఎందుకంటే అర్థం చేసుకొని మీరు కొంచెం సీక్రెట్గా పెడతాను నేను. అంటే ఒకవేళ ఇది చేస్తున్నట్టు బయట తెలిసింది అనుకో మళ్ళీ మా డాడీ పరుగు పోతుంది, సో అది నాకు భయం, అందుకనే మా డాడీ పేరు కానీ ఈయన మా డాడీ అని కానీ నేను చెప్పను. మరి ఒకవేళ ఇది పొరపాటున బయటపడితే ఏం చేస్తారు మరి? నేను చెప్పలేదు కదా మీకు మా డాడీ ఈ పొలిటీషియన్ ఇక్కడ అని చెప్పేసి. అది చెప్పలేదు, పొరపాటున ఒకవేళ పడింది అనుకో ఏం చేస్తారు? ఎందుకు బయట పడుతుంది? ఏమో మీ బ్యాడ్ లక్ అయితే పడచ్చు. లేదు అట్లేం ఉండదు కదా, ఇప్పుడు మీరు దేనికోసం అయితే వచ్చారో అదే చేసి వెళ్తారు కదా, మీరైతే ఇంకేం చేయరు కదా. కొంచెం దగ్గర జరగండి, ఎందుకు దూరంగా ఉన్నారు? అంటే నాకు ఫస్ట్ టైం మేడం, నాకు ఇది భయం. నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఇది ఈ ప్రాస్టిట్యూషన్ అనేది నాకు కౌలుగల దగ్గరికి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం, అందుకని నాకు భయం అంటే కొద్దిగా. ఫోన్లో మరి అంత ధైర్యంగా మాట్లాడారు, మరి ఇక్కడికి వచ్చాక ఫోన్లో మాట్లాడాను మేడం నేను, ఇంకా డైరెక్ట్ ఇంకా వచ్చేసరికి నాకు భయం వేస్తుంది నాకు. అంటే మేమే రావచ్చా దగ్గరికి? ఇంకేంటి మరి? నాకు ఏమంటారు అది, అంటే మీరు కాండమ్స్ ఏమైనా మీరే తెచ్చుకుంటారా, లేదంటే నేను నావి యూజ్ చేయాలా? అంటే మేము తెచ్చుకోవాలా? అది మీ ఇష్టం, మీరు తెచ్చుకున్నా పర్లేదండి. అంటే యాక్చువల్గా మీరు తెస్తారు కదా, సో ఆ విధంగా నేను లేదు అడుగుతాను. లేదు తేలేదు, మేము తేలేదు. ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. ఓకే, ఫ్రీకి వచ్చాను పర్లేదు. అంటే నాకు కొంచెం భయం అవుతుంది, నాకు ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం చేతులు కూడా చెమటలు పడుతున్నాయి అట్లా అని. ఏం కాదులేండి, పర్లేదు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? అంటే ఇక్కడే స్టార్ట్ చేద్దామా, లేదంటే బెడ్రూమ్ ఉంది అందులోకి వెళ్దామా? అయ్యో, మీరు ఇప్పుడే మాట్లాడడానికి ఎంత టెన్షన్ పడుతున్నారో, స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎలా? అంటే అక్కడికి వచ్చేసరికి అట్లా ఎట్లాగో చీకటి ఉంటుంది మా బెడ్రూమ్లో. ఓకే, కొద్దిగా భయం వేస్తుంది మేడం, మీరు దగ్గరకు వస్తుంటే నాకు. ఎందుకు భయపడుతున్నారు? అంటే ఫస్ట్ టైం నాకు ఇది, సో అందుకని నాకు కొద్దిగా నర్వస్ అంతే నాకు. అంటే ఇప్పుడు ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేశాను రూమ్లోకి వెళ్ళి. అదే మీరు ఇప్పుడే మాట్లాడుతుంటే భయపడుతున్నారు, మాట్లాడడానికి కూడా ఫ్రీగా మాట్లాడట్లేదు, మరి అలా చేద్దామని అంటున్నారు మీరు? మాట్లాడేటప్పుడు మీరు ఫ్రీగా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఓకే, నేను కొన్ని డీటెయిల్స్ అడగొచ్చా మీకు? అంటే లైక్ మీరు పర్సనల్ అనుకుంటే చెప్పకండి. ఓకే, అడగండి, పర్లేదు. ఇంతకుముందుకి అంటే లైక్ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అయితే ఎంచుకున్నాను. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందా? మరి ఇందులో వస్తాయా మీకు డబ్బులు? బాగానే వస్తాయా? బాగానే వస్తాయి. ఎంతవరకు వస్తుంది? అంటే మీకు ఎంతవరకు ఎర్న్ చేస్తారు మీరు? అంటే అవర్స్ బట్టి మేము. అవర్స్ బట్టి అంటే ఇప్పుడు దీంట్లో లైక్ నార్మల్గా సినిమాల్లో చూసినప్పుడు ఇప్పుడు సినిమాల్లో చూసినట్టు ఓనర్ ఉంటాడు, మీకు ఒక పెద్ద లేడీ ఉండి వాళ్ళ కింద మీరు అందరు ఉంటారు అట్లానా, లేదంటే మీరు ఇది ఇండివిజువల్ మీరు సొంతంగానా? లేదు, మేము ఇండివిజువల్గానే సొంతంగానే చేసుకుంటాం. ఓకే, ఇంట్లో వస్తుంటాయి మంత్లీ ఎంత వస్తుంటాయి? మంత్లీ 50-60 అలా వస్తాయి. ఓకే, బాగానే వస్తాయి. మీకు లవర్ లేదా? అంటే ఉండే, నాకు బ్రేకప్ అయిపోయింది, అందుకనే నేను. అదే మీరు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు కదా, మిమ్మల్ని మీరు హ్యాండ్సమ్ అని చెప్పేసి అనకండి, నాకు అనేది. అంటే ఇంకా చిన్న గొడవలు అయిపోయి తను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకోటి క్యాస్ట్ వేరే, అది క్యాస్ట్ వేరే, సో అట్లా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పేసి గొడవ అయింది. సో ఇంకా నేను అదే ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇంకా నేను మర్చిపోలేకపోతున్నామని, ఎవరితోనైనా ఫిజికల్ అవ్వాలి అని చెప్పేసి అనుకొని నేను ఇంకా. అందుకేనా ఇప్పుడు ఎంత టెన్షన్ పడుతున్నారు మాట్లాడడానికి? టెన్షన్ అంటే ఇంకా గర్ల్ ఫ్రెండ్తో చేసేది వేరే ఉంటుంది, ఎవరో తెలియని అమ్మాయితో చేసేది వేరే ఉంటుంది కదా మేడం. సో అందుకని టెన్షన్ అవుతుంది అంతే.
మీరు లైక్ అంటే మీ ఫ్యామిలీ అంటే మీరు ఇప్పుడు చాలామంది పెళ్ళి అయిన వాళ్ళు చేస్తారు మీకు అంటే పెళ్ళి అయిన వాళ్ళు అంటే లేదు లేదు మాకు పెళ్ళి అవ్వలేదు. పెళ్ళికి ఏం కాలేదా? లేదు. ఓకే, అందుకని ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు 3 అవర్స్కి 12K అని చెప్పేసి అని ఎవరికో మెసేజ్ చేస్తున్నట్టున్నారు. అది వేరే కస్టమర్ మెసేజ్ చేసాడండి, నెక్స్ట్ వస్తానని చెప్పేసి చెప్తున్నాను. అంటే అతను తర్వాత వస్తా అని చెప్పేసి చెప్తున్నారా? అంటే నా తర్వాత ఇంకొక అతను ఉన్నాడా వెళ్ళడానికి మీకు? మరి ఇంకెందుకు లేట్ మేడం, మీరు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు. అంటే లైక్ పర్లేదు, మీకు 3 అవర్స్ కదండి, వాళ్ళకి 10కి అలా వస్తానని చెప్పేసి చెప్పాను. 10K అంటే ఇప్పుడు రేట్ ఇప్పుడు మీరు ఎట్లయితే మీరు 3 అవర్స్కి 12K అన్నారు, మీరు ఇన్నే సగం టైం మనకి వేస్ట్ అవుతుంది. ఇప్పుడు 6 అవుతుంది, 6, 7, 8, 9 to 10, ఇప్పుడు 3 అవర్స్ 10 వరకే అయిపోతుంది. మీరు ఇంకో 1 అవర్ నాకు ఎక్స్టెండ్ చేయమంటే చేస్తారా? చేయరు కదా. మరి టైం ఎందుకు వేస్ట్ మేడం? మరి అంటే మీరు ఇప్పుడు మాట్లాడడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కదా. లేదు అంటే కొంచెం ఫ్రీ అయ్యాను అనుకోండి, లైక్ కంటిన్యూ అయిపోయారా మీరు? ఫ్రీ అయ్యాను ఇప్పుడు. నిజంగా ఫ్రీ అయిపోయారా? నిజంగా ఫ్రీ అయిపోయాను మేడం. చూస్తుంటే అలా లేరు మీరు. ఫ్రీ అయ్యాను మేడం. నేను నా హోటల్ నుంచి తెచ్చుకుంటాను, ఓకేనా? ఆ రూమ్లోకి వెళ్ళాలి మనము యాక్చువల్గా, సరేనా? స్టార్ట్ చేసామా, వెళ్దామా? మిగతా పేమెంట్ మీకు పోయేటప్పుడు చేయనా, లేదంటే లేదు క్యాష్ ఇచ్చేసేయండి. పోయేటప్పుడు క్యాష్ ఇవ్వనా? క్యాష్ ఉంది, నేను వెళ్ళేటప్పుడు ఇయ్యనా? ఏమైంది? ఒక్క నిమిషం ఆగు. ఏయ్, ఎవరు? ఒక్క నిమిషం ఆగన్నా. నువ్వు ఎవరన్నా? హస్బెండ్ ఎందుకు వచ్చినావు? వీడెవడు? నీకు పెళ్లి కాలేదన్నా? సరే చెప్పబే, వీడియో చేస్తున్నావు. చెప్పు వీడియో బంద్ చేస్తున్నా. ఫస్ట్ వీడియో బంద్ చేయి. చెప్పురా. ఫస్ట్ వీడియో బంద్ చేయండి. జస్ట్ మేము ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటాం. ఎట్లా ఉంటారు ఫ్రెండ్లీగా? ఎవడు అసలు ఫ్రెండ్లీగా ఎట్లా ఉంటారు? ఫ్రెండ్లీగా ఎట్లా ఉంటావు? కూర్చొని మాట్లాడాలి. కూర్చొని మాట్లాడు. నువ్వు ఎవరు? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. గలవదు నువ్వు. ఎవర్రా నువ్వు? చెప్పు. ఎవడు? ప్రాబ్లం ఏంటి చెప్పు. ఎవడు? దాంతో ఎందుకున్నావు? ఎవడు? చెప్పు. నువ్వు నా భార్యతో నుండి కథలు లెక్కున్నావు. నా భార్యతో ఉన్నావు కదా నువ్వు. ఏం కాదు కదా. చెప్పు. ఎవడు? ఫ్రెండ్ అయితే రూమ్ లోకి వస్తావు. రూమ్ లో ఎట్లా ఉంటారు? సైలెంట్ గా మాట్లాడు. ఏది మేడం భార్య అంటున్నా? పెళ్లి కాలేదని చెప్పేసి అన్నారు కదా. పెళ్లి కాలేదన్నారు కదా మేడం. చెప్పు. ఒక మాట యాక్చువల్ గా తను ప్రాస్టిట్యూట్ అనుకుంటారు. ఎక్కడ ఫోటోస్ మేడం? ఫోటోలు ఎక్కడ ఫోటోస్? ఏం మాట్లాడుతున్నారు? ఏంది? ఏం ప్రూఫ్లు? చూపి. ప్రూఫ్లు చూపి. చెప్పు. ఏం బ్లాక్ మెయిల్ చేస్తాను నేను? ఏం బ్లాక్ మెయిల్ చేస్తాను? ఫోటోలు తీసుకుంటా. ఏం చేశాను నేను? అదే ఏం చేశాను చూపియండి. నేను ఏం చేశాను చెప్పండి. నువ్వు దబాయించుడు కాదు, నువ్వు చేసినావా లేదా? నేను చెప్పేది అర్థమవుతుందా?
ఆమె నీ వైఫ్ ఏదో నాకు తెలియదు. Okay. నాకు ఇక్కడికి వచ్చినాక పెళ్లి కాలేదని చెప్పింది. ఆ. ఇగో నేను ఆమెకి 6,000 కొట్టినా. ఒక నిమిషం నేను చూపిస్తాను నీకు స్క్రీన్ షాట్. బ్రదర్ 6,000 కొట్టినా. ఆమె ప్రాస్టిట్యూటర్ అని చెప్పేసి చెప్పింది, గర్ల్ అని చెప్పి చెప్పింది. Okay. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అవి చేసినాక ఇంకొక 6,000 కొడతా అని చెప్పేసి అని అన్నా. నాకు ఆమె ఇక్కడికి వచ్చినాక పెళ్లి కాలేదు అని చెప్పి చెప్పింది బ్రదర్. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు, నువ్వు ఇక్కడికి వచ్చి నా అరే పిల్లలు కొట్టినావు అరే, నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు. నేనేం రాలేదు బ్రదర్, ఆమెనే వచ్చింది. ఈడికి అర్థమవుతుందా బ్రదర్? ఆమెనే వచ్చింది, ఆమెనే వచ్చింది. ఎందుకు పోలీస్ కేసు పెడతావు అరే నువ్వు? నువ్వు నా భార్యతో ఉన్నావు, నేను పెళ్లి చేసుకున్న దాంతో నువ్వు ఉన్నావు అంటే బ్రదర్ నీ భార్య నా దగ్గరకు వచ్చింది ఫస్ట్ అడగా. అది వచ్చిందని కాదు, బ్లాక్ మెయిల్ మేడం, first మీరు వచ్చినా లేదా? చెప్పింది. ఆ? బ్లాక్ మెయిల్ చేసిందా లేదా? చేశాడు ఏం బ్లాక్ మెయిల్ చేసినా? చేసినా? ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ కేసు పెట్టు. ఏం నాకు అవసరం మాట్లాడుతున్నావు? లేదు. నాకు ఏం- అవసరం ఏం లేదు. మాట్లాడాలి బ్రదర్? నువ్వు ఎటువంటి బ్రదర్ ఇలా ఏం ఎంతమందితో నువ్వు పోతున్నావో నాకు తెలుసా? బ్రదర్, చలో, ఒక్క మీద నిమిషం కేసు నువ్వు- పెట్టు. అవసరం లేదు. నువ్వు అది వీడియో తీసేసి అవసరం లేదు, నేను ఎందుకు తీస్తాను బాయ్? నా దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా. ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర? ఇది వీడియో చాలు. అరే అన్న ఇగో ఒక మాట. అవసరం లేదు, నువ్వు నువ్వు ఒకటి ఒకసారి ఒక్క నిమిషం పోలీస్ ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? నాది ఒకటి చెప్పండి అన్న. మీరు ఇట్లా బ్లాక్ మెయిల్ చేసుడు ఏంటన్నా? మీరు వీడియో తీసుకోండి. మీరు అసలు మీరు అరే ఇక్కడ దాకా మీరు ఎట్లా ఎంత వచ్చిర్రు? మంది నా ఇక్కడ దాకా నాకు వచ్చిర్రు? తెలుసురా? నేనే చెప్పాలి. ఇప్పుడు నా నేను- భార్యతో ఉన్నావు తన మానం కోసం మాట్లాడుతున్నాం కదా. కాదు, ఇప్పుడు ఆ వీడి దాకా వచ్చిందా నీకు ఎట్లా తెలుసు? నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? అరే నువ్వు ఫోన్ హ్యాక్ చేసిన బాయ్, ఫోన్ హ్యాక్ చేసిన తన ఏం చేస్తున్నది నాకు తెలుస్తుంది. నేను ఆమెను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తాను? నేను బ్లాక్ మెయిల్ Black mail చేసినా అంటే చేశారు మీరే. నేను ఏడ బ్లాక్ మెయిల్ చేసిన మీరే మేడం? మీరు blackmail ఇక్కడ దాకా వచ్చి చేశారు. మీరు ఏమన్నారు ఇప్పటిదాకా? ఏమన్నారు? ఓకే బ్రో, వీడియో తీసే బ్రో మీరు. తీయరా, నువ్వు మాట్లాడు ఫస్ట్ మాట్లాడు. Bro, 3 hours కి 12K ఇవ్వండి అని చెప్పేసి అన్నారా లేదా మీరు? నేను ఎక్కడ అన్నాను, ఎప్పుడు అన్నానా? మేడం అన్నారు కదా మేడం. మరి నేను అనలేదండి, మీరే అరే తనెట్లాంటది? నేను ఆల్రెడీ కొట్టినా కదా. నువ్వు నేను బ్లాక్ మెయిల్ చేసినావు, నువ్వు కథలు మీరు వాడకు, నాకు పైసలు కొట్టలేదండి, ఒక్క పైసా కూడా మీరు నాకు మేడం కొట్టలేదు. నా ఫోన్ పే నుంచి మరి మీకు ఎట్లా వచ్చినాయి 6,000? మీరు కొట్టలేదు, మీరు ఎప్పుడు నాకు కొట్టారు? అరే, ఏం కొట్లే scam అంటే చేస్తున్నావు అసలే brother? Brother, ఆ నీ సరే. మీద కేసు ఇప్పుడు ఏంది? పెడతాను భయ్. ఇప్పుడు ఏంది? కేసు పెడతాను వీడియో భయ్. బంద్ చేసి మాట్లాడు నువ్వు. లేదు, నా దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా. కేసు ఇప్పుడు పెట్టాను ఏందన్నా? ఇప్పుడు పోలీసుల ఏంది? దగ్గరికి పోతాయి, వీడియో తీసుకొని నా ఇప్పుడు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని నేను పోలీసుల దగ్గరికి పోతాను నీ మీద. సరే ఇప్పుడు అన్న కేసు గీసి అంత దూరం వద్దా? అవసరం నీకు లేదు, ఏం కావాలో ఇప్పుడు చెప్పు. తను నీకు తన ఏం మానం కోసం కావాలో కదా. నాకు నేను అర్థమైంది ఎట్లున్నా story అంతా. బయట ప్రపంచం నాకు బయటకి అర్థమైంది ఎలా అర్థమైంది స్టోరీ ఆ, అంతా. చెప్పు. మీరు ఏం కోరుకుంటున్నారో అది చెప్పండి. మీకు ఏం కావాలో అది చెప్పు. అరే నువ్వు ఇట్లా ఎంత మందికి ఇచ్చినావురా? ఆ? ఇట్లా ఎంత మందికి ఇచ్చినావు? నువ్వు ఇట్లా ఎంత మందితో పంపించి అరే నేను కథలు వాడుతున్నావరా? నా భార్యతో నేను అక్రమ సంబంధం చేపిస్తానా? చెప్పు బాయ్, చెప్పు. నీకేం కావాలి చెప్పు మరి. నీకేం కావాలి? ఏం కావాలి? నువ్వు వచ్చినవి నా భార్యను నువ్వు తెచ్చుకున్నవి కథలు తింటున్నావా? నీకు ఏం కావాలన్నా చెప్పు. అరే, అవసరం. సరే ఇప్పుడు ఏంది కేసు పెడతావా? కేసు గీస్ కాదు, నీకు ఏం కావాలో చెప్పు, క్లియర్ చేసేసుకుందాం అంతే. గల్లొద్దు బ్రదర్, వదిలి మాట్లాడు. ఓకే రమ్య, సెటిల్మెంట్ కదా. ఏం సెటిల్మెంట్? అమౌంట్ విషయం. ఇప్పుడు మీకు పైసలు ఇవ్వాలా? అవును. ఒక గల్లొద్దు బ్రదర్, ఓకే. గల్లొద్దు. సరే ఎన్ని పైసలు కావాలి? 2 lakhs. 2 lakhs కావాలి బ్రో. 2 lakhs నా దగ్గర లేవు. అరే లేవంటే ఎట్లారా? నువ్వు 2 lakhs చేసినావు. లేవు. 2 lakhs లేవు నా దగ్గర. ఆ. నీ తప్పు నాది కాదు. తప్పు మీరు నీదే నా దగ్గర భయ్, నా పైసలు భార్యతో ఇవ్వనప్పుడు ఉన్నప్పుడు తప్పు నీదే కదా అంటావు. అరే నా భయ్, దగ్గర నీ వీడియో భార్య ఉంది వచ్చింది కదా. నా దగ్గరికి, అర్థమవుతుందా? అరే తను వచ్చిందా, నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తా నేను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తా? అరే బ్లాక్ మెయిల్ చేసి మేడం మీరు మళ్ళీ ఏం ఆడుతారు మేడం? ఏయ్, చాలా చేసి ఏం ఆడుతారు మీరు? చేశాడు, blackmail చేసింది, చేశాడు, చూడు. డబ్బులు కూడా పంపించేసానన్నాడు. అరే, ఇప్పుడు ఏంది? ఏంటి? సరే, ఇప్పుడు ఏందన్నా? ఇప్పుడు ఏంది? అరే సెటిల్మెంట్ చేయి. ఇగో 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000 కాదు భయ్, 2 lakhs కావాలి నాకు. నాకు అవసరం తెలుసు. లేదు, తన మానం రాని. ఇగో ఒక మాట, అంటే ఒక మాట మజాలో పెట్టున్నావా తన మానం? చెప్పేది బ్రదర్ ఒక మాట. ఆ? ఇగో మా ఊళ్ళో ఒకళ్ళు వస్తారు, నేను వాళ్ళకి పైసలు అడుగుతా. అరే నువ్వు ఒక మాట వేరే చెప్పేది. వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు ఫస్ట్? లేవు బ్రదర్ నా దగ్గర, మా వాళ్ళు తెచ్చిస్తారు పైసలు. మేడం ఇగో నేను 1,00,000 రూపాయలు ఇవ్వగలను అంతే. ఓకే. అంతకంటే ఎక్కువ రూపాయి నా దగ్గర నుంచి రాదు. మీరు కేసు పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. నా దగ్గర నుంచి 1 రూపాయి కూడా రాదు. 1,00,000 మించి 1 రూపాయి కూడా రాదు. నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఇది ఏం చెప్పకుండా నేను మీకు ఇచ్చేది ఉంది అన్నట్టు మాట్లాడాలి. అంతేగాని నేను ఈమెను తీసుకొచ్చుకున్న అది అని చెప్పి నా ఇజ్జత్ తీయకు, సరేనా? ఓకే రమ్మా, ఫోన్ చేయి. చాలా గేమ్ ఆడుతారు మేడం మీరు. అక్క, హలో. ఏం లేక ఒక చిన్న ఇబ్బంది, నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు ఇట్లా మా వాళ్ళే. ఒక 1,00,000 రూపాయలు కావాలి అక్క.
2 lakhs ఏమైనా సెట్ అవుతాయా? 2 lakhs లేవు బ్రదర్, 1 lakh ఉంది అంతే. అక్క ఏం లే, మా వాళ్ళకి ఇట్లా తెలిసిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది వచ్చింది, మా ఫ్రెండే. ఒక 1 lakh కావాలక్క, జర అర్జెంట్ ప్లీజ్. డ్రా చేసుకొని రా కదా ప్లీజ్. మా డాడీ వాళ్ళ గెస్ట్ హౌస్లోనే ఉన్నాను. ఎంతసేపట్లో సాక అక్క, కొంచెం ఎంత జల్ది అంత జల్ది రావా, కొద్దిగా అర్జెంట్ ప్లీజ్ ప్లీజ్. నేను ఇచ్చేస్తాను నీకు, మళ్ళీ ఇచ్చేస్తాను నీకు. నెక్స్ట్ మంత్ 10th వరకు ఇచ్చేస్తా అక్క. సరే అక్క, సరే అక్క, ఓకే. బ్రదర్ తీసుకొస్తున్నంట 1 lakh ఉంది తన దగ్గర. అరే 2 lakhs ఎక్కువ 2 lakhs నేను అడిగిన బ్రో, ఆయన దగ్గర లేవంట. నేను ఇప్పుడు 1 lakh కూడా నేను నెక్స్ట్ మంత్ ఇచ్చుకోవాలి, అర్థమవుతుందా? మీరే చేసి మీరే అరే పేమెంట్ చేసినావు భాయ్, నువ్వు బ్లాక్ మెయిల్ చేసి కథలు ఆడుతున్నావు. బ్రదర్ ఇప్పుడు ఒక ఆడమే విషయం అన్నప్పుడు ఏమైతుంది? అరే నువ్వు చేసినావు రా, నువ్వు తీసుకున్నా. లేదు లేదు, తను బ్లాక్ మెయిల్ చేశాడు, డబ్బులు అది ఏం ఫోన్ పే తను చెప్తుంది కదా అంత మంచిగా. అమౌంట్ కూడా ఏం ఇవ్వలేదు. ప్రూఫ్ చూపి అమ్మా, ప్రూఫ్ చూపి. అరే నువ్వు కథలు ఆడకు మళ్ళా. చెప్తున్నా. మీ వైఫే కదా, నువ్వు కథలు ఆడకు మీ చెప్తున్నా. వైఫే కదా. నా వైఫే చెప్తుంది కదా, మీ వైఫ్ తను చెప్తుంది కదా. చెప్తే అయిపోయిందా బ్రదర్? అరే నువ్వు ఉంది కదా, నువ్వు ఉన్నావు కదా, నీతో పాటు ఉంది కదా, నువ్వు బ్లాక్ మెయిల్ సరే, నేను 6,000 ఎందుకు కథలు ఆడకు. నేను 6,000 ఎందుకు కొట్టినా ఆమె అరే కథలు? ఇది అంతే కదా భాయ్, పోలీస్ స్టేషన్ పోదామని చెప్పు. పోలీస్ స్టేషన్ సరే పోదాం. బ్రదర్, వద్దు ఇగో అదంతా పోలీస్ స్టేషన్ దాకొద్దు. చలో బస్.